హాయ్ ఫ్రెండ్స్. మనం సీతాయనంలోని బుక్ రీడింగ్లో ఈరోజు మూడో రోజుకి వచ్చేసామండి. డే 3. సో మనం ఆ, సీత ఆగమనం గురించి నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాము. ఈరోజు సీత యొక్క విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. మరి ఆ, మనం బుక్ రీడింగ్ చేసుకునే ముందు మొదటగా ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఆ జ్ఞానాన్ని, మనం తెలుసుకునే జ్ఞానాన్ని మనలో నింపుకోవటం కోసం మనం ఈరోజు ముందుగా ధ్యానం చేసుకుందామండి. ధ్యానం తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఓకే మై డియర్ మాస్టర్స్. మరి అందరము కూడా ప్రశాంతంగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. మీ 2 చేతులు కలుపుకోండి, వేళ్ళలోకి వేలు పెట్టుకోండి. 2 కాళ్ళు కూడా క్రాస్ చేసుకోండి. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. చక్కగా వెన్నెముక నిటారుగా పెట్టి స్థిరమైన సుఖ ఆసనంలో ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. చక్కగా సీతాయనంలో ఉన్న ప్రతి జ్ఞానం కూడా సంపూర్ణంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మాస్టర్స్ అందరినీ కోరుకుంటూ చక్కగా ధ్యానానికి సిద్ధమవుతూ అంతర్ప్రయాణం చేద్దాం మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలేయండి. చక్కగా ప్రశాంతమైన మనస్సుతో మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇప్పుడు మన శరీరం అంతా ఎంతో ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతర ప్రయాణం చేయండి.
ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతుల్లో విడతీస్తూ చేతులు రెండు కూడా రబ్ చేసుకొని మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతుల్ని మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా మీ రెండు కళ్ళని ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, మరి అందరూ సిద్ధమేనా? ఈరోజు స్వాధ్యాయం 3వ రోజు, సీతాయనంలోని సీత యొక్క విద్యాభ్యాసం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎంతో ఎరుకతో, శ్రద్ధతో ఈ జ్ఞానాన్ని మీరందరూ తీసుకోవాలని ఆశిస్తూ ఈరోజు బుక్ రీడింగ్ మొదలు పెడుతున్నాను. సీత విద్యాభ్యాసం. సీత ఉనికి పరివార పరిచారకుల అందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు, సునయన మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజును ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలదని అనుకొని మేము చాలా ఆశ్చర్యపోయాము. అయితే ఆమె వాళ్లను మాత్రమే సమ్మోహనతలలో ముంచలేదు. రాజప్రసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాం. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పనివాళ్ళం అందరం దానిని తేవటానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టం అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడు వేరే వారి వద్ద పొందని భావాన్ని ఈ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైంది. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను, అమ్మా, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడాను. ఎవరలా గుసగుసలాడింది? మీనాక్షి. మొట్టమొదటి నుంచి పరిచారకులు, ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం, ఆమెను రక్షించటానికి ఉన్నట్లుగా కనిపించినా అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు ఉన్న సునైనా మాత నవ్వింది. తరువాత నవ్వు ఆపుకొని, మీరు సరిగ్గానే ఉన్నారు,
ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే మాయ యొక్క ప్రకృతి. సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రసాదం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించటానికి సిద్ధమయ్యారు. సీతకు వీడ్కోలు చెప్పటానికి వచ్చారు. నేను సునైనా మాతతో పాటు అక్కడే ఉన్నాను. తాను వెళ్ళుతున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా సునైనా మాత నా వైపు నవ్వుతూ మహారాజు సీతతో ఆ పసిపిల్లతో పెద్దవాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవటానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులు ఇచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదలలేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదులిచ్చినట్లుగా, సరే, నిన్ను కూడా నాతో తీసుకువెళ్తాను అన్నారు. సునైనా మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదాలపై వేళ్ళు ఉంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు. నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆమెను తప్పకుండా తీసుకు వెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషాను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష పరివార కృత్యాలను అంకిత భావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, సరే మీనాక్షి, నువ్వు నాతో రా, ఉషాకు కూడా చెప్పు అన్నారు. నేను రాజప్రసాదం వదిలి ఎన్నడూ ప్రయాణించలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేకసార్లు ఆగాము. మహారాజు ఎటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించటానికి, వారితో కలిసి భోజనం చెయ్యటానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తమ కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారు అన్న వార్త ఆ నోట ఈ నోట పాకి వారిని అభినందించటానికి ఊళ్ళకు ఊళ్ళే కదిలి వచ్చాయి. అక్కడకు చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవటానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాము. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను అన్నారు. ఆయన సీతతో నువ్వు నీ ప్రభువు పాఠాల కోసం ఆయన సీతతో నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం అంటున్నారు. ఆ ఋషి మహారాజును తన కుటీరంలోకి తీసుకువెళ్ళగా నేను సీతకు, నాకు, ఉషాకు కేటాయించిన కుటీరములోకి వెళ్ళాను.
అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణమంతటిలోనూ సీత మేలుకొనే ఉంది కనుక ఇక నిద్రపోతుంది అని నాకు తెలుసు. ఉష నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి ఉష ఆమె పక్కనే జో కొడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా తల వాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. కొంతసేపటి తరువాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్కపైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉషా తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాతా అంటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉషా నిద్రలేచింది. మేమిద్దరము భయంగా బయటకు వెళ్ళాము. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరము వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆ ఆవరణ అంతా వెతికాము. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. మహారాజు ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతోంది. నేను వారికి ఈ విషయం తెలియచేయాలి. వాళ్లను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చెయ్యాలో తెలియక ఉషాను వెతుకుతూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరచి ఉంది. నేను మహారాజు ఆ ఋషితో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూశాను. నేనేం చెయ్యాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా మహారాజు మెల్లగా కళ్ళు తెరచి గదిలో ఒక మూలకు వెళ్ళారు. ఆయన మెల్లగా ఆమె లోపలకు ఇప్పుడే నడిచి వచ్చింది అన్నారు. సీత పాప అప్పటికీ ఇంకా తన మొదటి అడుగు వేయకపోవటం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినపడింది. ఖచ్చితంగా నేను సరిగ్గా వినలేదు అనుకుంటూ నడిచిందా అని అడిగాను. ఆయన తల ఊపి ఆమెను ఇక్కడే ఉంచి వెళ్ళి పడుకో మీనాక్షి, అంతా సవ్యంగానే ఉంది అన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించేలోపే నడక మొదలుపెట్టేది. ఆమెను కనిపెట్టి ఉండటం నాకు చాలా కష్టం అయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమ ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడకు వెళ్ళాలి అనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. ఆమె రేపు తిరిగి వెళదామనగా సీత నా కన్ను కప్పి తెరచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనక పరుగెత్తబోగా మహారాజు నన్ను ఆపి ఆమెను తెలుసుకొని ఆమె అక్కడకు వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపు చూస్తోంది అన్నారు. ప్రభు, నేను ఆమెను అనుసరించవద్దా? ఆయన తల ఊపి కొంత దూరంలో మాత్రమే ఆమెకు కావలసింది చెయ్యని. నేను ఉషాను పిలిచాను. మేమిద్దరం ఆమెని అనుసరించాము. తాను ఎక్కడకు వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ సంకోచమూ లేకుండా ఆమె అడవిలోకి వెళ్ళి అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న చిన్న జంతువులను తన చేతిలోనికి తీసుకుంది. తరువాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువుతో ఉష నేను కొద్ది దూరంలో వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె
ఆ జంతువును మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవటం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అంతా అర్థమైంది. ఆ చిన్న జంతువుకు మనం సహాయం చేద్దాం అని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటి నీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టు కట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తరువాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల కానీ ఆశ్రమం దాటి వెళ్ళటం పట్ల కానీ ఆమె ఇక ఎంత మాత్రమూ ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. మేం వెళ్ళి 1 వారం అయింది. అయితే సునైనా మాత మమ్మల్ని చూడగానే 1 సంవత్సరం అయినట్లు ఉంది. సీత చాలా పెరిగింది, అప్పుడే నడుస్తోంది కూడా అంది. అంతేకాక ఆ చిన్న జంతువుతో అనుభవం ఆమెపై ఎంతో ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది, వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సీత వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారికలను కూడా తీసుకువెళ్ళేవారు, కానీ వారితో వెళ్ళే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలో శిష్యులతో కానీ దగ్గరలోని అడవిలో జంతువులతో కానీ సీతా సహవాసం గురించి కథలుగా చెప్పేవారు. వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పటం వలన మాకు కూడా అక్కడకు వెళ్ళిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాలలో మేము పనులు పూర్తి చేసుకొని వంట ఇంటి వద్ద చేరేవాళ్ళం. అక్కడ ప్రయాణంలో వెంబడించిన వారు సీతామాత గురించి కథ చెప్పేవాళ్ళు. మేమంతా ఆమె స్వాంతమే అయినట్లు ఆనందంగా నవ్వుకునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తరువాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారి వెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళబోతున్నామని చెప్పారు. ఆమె వెళ్ళటానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా ఆమెతో రమ్మంటారు అని నేను ఊహించకపోవటం వలన సునైనా మాత నన్ను కూడా వెళ్ళమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము అక్కడకు చేరిన వెంటనే సీత ఆ అడవిలోకి తాను గాయపడిన జంతువును చూసిన చోటికి వెళదామంది. నీకు అది జ్ఞాపకం ఉందా? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె తల ఊపి నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువును చూశాను. నేను ఎక్కడకు వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది. నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు. ఇక్కడ నీకు కావలసిన ప్రదేశంలో స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఆమె అడవిలోనికి లోనికి వెళ్ళగా నేను అనుసరించాను. ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. అయినా నేను నెమ్మదిగా, మాత, మనం అరణ్యంలోనికి వెళితే దారి తప్పిపోతాము, వెనుకకు వెళదాం అని చెప్పాను. మనం ఎలా తప్పిపోతాం? ఆమె నవ్వి, మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో కనుక్కోవాలి అంది. మీరు దేనికోసం వెతుకుతున్నారు? నాకు దాని పేరు తెలియదు. అయితే నేను దానిని చూస్తే తెలుసుకోగలను. నాకు అది నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. మాత, ఇదేమైనా ఆట? ఆమె తన తల పట్టుకొని, కానే కాదు, చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి. నేను దానిని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవటం నాకు వినపడుతోంది.
అది ఒక జంతువా అని అడిగాను నేను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకు అర్థం కాలేదు. అయితే సీతతో చాలాసార్లు అలాగే జరుగుతుంది. సరే, ప్రయత్నాలతో ఆమె పరుగెడుతుంటే నేను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షుల వంటివి కనిపించక సీత వాటి ముందు కూలపడింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత దగ్గరలోని ఒక వాగు వద్దకు వెళ్ళి కొన్ని దుంపలను తవ్వటం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దానిని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు. ఆమె వెనుకకు తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ, మీకోసం నేను ఇవి తెచ్చాను అంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, సీత, కృతజ్ఞతలు అన్నారు. నువ్వు నా గురించి ఆలోచించటం నన్ను కదిల్చివేసింది. మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేమిటి? నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఇది ఆయన పొట్ట కోసము. ఇది ఆయనకు సహాయం చేస్తోంది అంది ఆమె. ఋషి ముఖంలోని సందిగ్ధత నిర్ఘాంతతగా మారింది. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, వేరెవరికి ఈ సంగతి తెలియదు. సీత, నీకు ఈ సంగతి ఎలా తెలిసింది? ఆమె బదులివ్వకపోగా, ఆ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలి అని, ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పింది. ఆశ్చర్యం. ఖచ్చితంగా నీ సలహాను పాటిస్తాను అని విస్తపోయిన స్వరంతో అన్నారు ఋషి. మహారాజు, అది నీకు ఏమైనా తెలుసా అన్నట్లు నా వైపు చూశారు. నేను నెమ్మదిగా, అవసరమైనది ఏదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలోని నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగటం కోసం ఆగింది అని చెప్పాను. అడిగిందా? ఆమె ఎవరిని అడిగింది? ఆయన రెట్టించారు. నాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, నీకు ఆ పక్షులు చెప్పాయి కదూ సీత అని అడిగాను. ఆమె తల ఊపి, అవి నన్ను వాగువైపుకు వెళ్ళమని చెప్పాయి అంది. మహారాజు, ఋషి పరస్పరం ముఖాలు చూసుకున్నారు. ఒకరికొకరు, మహారాజు గారు, ఆ ఋషి పరస్పరంగా వాళ్ళ ముఖాలు చూసుకున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దామని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషి పత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయన సీత దగ్గరకు వచ్చి, తను ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెప్పారు. ఋషి సీత దగ్గరకు వచ్చి, నేను చాలా మెరుగయ్యాను అని చెప్పారు. చాలా కాలం తరువాత నా పొట్ట తేలికగా ఉంది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు. దానితో నేను ఆ మందు తీసుకోవటం కొనసాగించవచ్చు అన్నారు. మేము రాజప్రసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథనంతా సునైనా మాతకు వెల్లడించగా, ఆమె ఆ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలోని ప్రజలు అంతా కూడా ఆరోగ్యం కోసం బారులు తీరుతారు అంది. కానీ మరి అది మంచిదే కదా అడిగారు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే అంటూ ఉండగా, సునైనా మాత అడ్డుకుంటూ, ఆమె ఇంకా చిన్నపిల్ల, సహాయం చేయటానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యాన్ని గడపనివ్వండి అంది.
అప్పుడు మహారాజు ఏమంటారు, నువ్వు చెప్పింది నిజమే, మనం ఆమెను నిలువరించలేము, ఆమె చెయ్యాలనుకున్నది చేస్తుంది, మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు. తరువాతి సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకో సంఘటన జరిగింది. అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించటానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతాను సంరక్షించటానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీతాను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతుండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడ అంతా వెతికాను, కానీ నాకు ఆమె కనపడలేదు. మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారిని ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలో తిరిగి వస్తుంది అని నాకు నేను చెప్పుకున్నాను, కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తరువాత మహారాజు ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్ళటం చూశాను. ఆయన కోసం నేను ఆగకుండా ఆయన కుటీరంలోకి ప్రవేశించే ముందు గబగబా వెళ్ళాను. నా ముఖంలో భయాన్ని చూసిన ఆయన, ఏమైంది మీనాక్షి అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనపడటం లేదు, ఎక్కడకు వెళ్ళిందో తెలియదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడటం లేదు, ఆమె తిరిగి వస్తుంది హామీ ఇస్తున్నట్లుగా అన్నారు. నేను ఏడుస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది, ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను, నన్ను క్షమించండి అని ఎక్కిళ్ళు పెట్టసాగాను. నేను, మీనాక్షి, మనం ఆమెను కట్టి ఉంచలేము, ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను, ఆమె తిరిగి వస్తుంది, వెళ్ళి పడుకో. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను, కానీ ధ్యానంలో కాదు, కన్ను మూయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటకు వస్తున్న చప్పుడు విని దడదడ కొట్టుకునే గుండెతో ఆయనను అనుసరించాను. ఆయన నిదానంగా, ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు, నాతో రా అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్ళి అక్కడ కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాము. అయినప్పటికీ ఆ అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరచి గబగబా పక్కన ఉన్న చెట్టు ఎక్కింది. పిల్ల కోతులు దానిని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచింది. నాన్న, ఆమె అరిచింది. ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతులలోకి తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దించి ఆమె వైపు తీక్షణంగా చూశారు. నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్ళి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడింది. రాత్రంతా నిద్రపోలేదు. ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. మాత, ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళటానికి పురికొల్పింది ఏది? మీరు కనపడనప్పుడు నేనెంతో విచారపడ్డాను అన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, నువ్వు వెళ్ళటానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు అని అడిగారు. ఆమె, ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన దాని పిల్లలలో ఒకటి చెట్టు మీద నుండి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేమి చెయ్యలేను, కానీ దాని వద్దకు వెళ్ళాను. అది ఎక్కి ఎక్కి ఏడుస్తుండగా దానిని ఓదార్చటానికి దాని ఒడిలో నా తల పెట్టాను. బహుశా నాకు అప్పుడు నిద్ర పట్టి ఉంటుంది, అంతేకాని రాత్రి అంతా నేను బయట ఉందామనుకోలేదు అంది. నేను అర్థం చేసుకున్నాను, కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు, దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదు అని చెప్పారు మహారాజు. ఆమె తల ఊపుతూ, నేను ప్రయత్నిస్తాను, కానీ నాన్న,
ఇంకా కొన్ని సంవత్సరాలు సీత నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకు ఉంది. కానీ మిగిలిన వారు, ముఖ్యంగా నీ తల్లి విచారపడుతోంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురి అయ్యేది. తరువాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటకు వెళ్ళేటప్పుడు మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళేది. ప్రతి రాత్రి పరిచారకులలో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్న ఆ పరిచారకునికి విరామము కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తరువాత ఆమెకు అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండటము చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రసాదంలో ఎక్కడా కనపడలేదు. నేను చుట్టుపక్కల వెతికాను. లాభం లేకపోయింది. నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనపడింది. ఆమె నదితో సంభాషిస్తూ దానిని కోప్పడుతోంది. నేను చప్పుడు చెయ్యకుండా పక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికి ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్లు లేదు. ఏమిటిది తల్లి, ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రప్పించింది ఏమిటి అడిగాను నేను. గత రాత్రి ఈ నది ఒక ఎద్దు యొక్క జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరి అయిన పని కాదు. ఇది నీకు ఎలా తెలుసు మాత? నేను దానిని కలలో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగటం కోసం వచ్చింది. కానీ ఈ నది ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలు జారి ఉంటుంది. అది నది తప్పితం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే నువ్వు చెప్పింది నిజమై ఉండవచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆ రైతుకు సహాయం చేయాలి. మేము రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి ఆ రాజుకు కొత్త ఎద్దును తెచ్చి ఇవ్వమని నొక్కి చెప్పింది. కానీ ఆ రైతును ఎక్కడ పట్టుకుందాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. నేను అతన్ని కనుక్కుంటాను, ఆమె స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడిగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్ళి అతనితో ఒక ఎద్దును తీసుకురమ్మని చెప్పమన్నారు. కిరణ్ కూడా నాకులాగానే పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలాగానే పరివార కృత్యాలలో పనిచేసేవారు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చెయ్యాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడు అక్కడే కూర్చొని అతన్ని చూడటం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడేవాడు. కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనపడేవారు. అతను నాకులాగా నల్లటివాడే. అయితే అనేక గంటల పాటు ఎండలో గడపటం వల్ల ఈ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా ఇద్దరము మొహమాటస్తులమే అయినా అది ఉంది. మాత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడు. నేను అతనితో ఆమె కల గురించి చెప్పగానే మా ఎద్దులలో ఒక దానిని మహారాజు వద్దకు
తీసుకువచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజ్, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళ్తూ ఒక్కొక్క రైతును రాత్రి మీరెవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవ్వరు అవును అనలేదు. సీత, బహుశా నువ్వు చూసింది ఒట్టి కలే అయి ఉంటుంది. అందరి ఎద్దులు సురక్షితంగానే ఉన్నాయి అన్నారు. మహారాజు కొంతసేపటి తర్వాత, లేదు, ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు నది ఒడ్డున మరింత ముందుకు నడిచారు. ఎట్టాకెలాకు తన ఎద్దును కోల్పోయి విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతుకు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులు ఉన్నాయి. వాటిలో ఒకటి కనపడకపోవటం అతనికి ఎంతో నష్టం కలిగిస్తోంది. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకురావటం చూసినప్పుడు కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. అయితే మహారాజు, ఆ గొప్పతనం నాది కాదు. సీత ఇక్కడకు రావాలని పట్టుపట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవటం చూసింది. ఆమె నుండి ఇది బహుమతిగా స్వీకరించు అని చెప్పారు. ఆ రోజు ఆ తరువాత నేను సీతను నది పక్కన మళ్ళీ చూశాను. అయితే ఈసారి ఆమె కోప్పడుతున్నట్లు లేదు, విచారపడుతున్నట్లు ఉంది. తాను కఠినంగా మాట్లాడినందుకు నదిని క్షమాపణలు కోరటానికి వచ్చింది. నేను ఆమె పక్కన కూర్చొని ఉండగా నదిలో నుండి ఒక కాంతి పైకి రావటం చూశాను. అది నీళ్ళ చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్ళీ లోతుల్లోకి అదృశ్యమైంది. అది కనపడటం వల్ల సీత తేలికపడింది. చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని గుసగుసలాడింది. అదేమిటి? నేను ఆశ్చర్యంగా అడిగాను. అది నదీదేవత. ఆమె అందమైన రూపం నీకు కనపడిందా? లేదు మాత, నేను కేవలం కాంతిపుంజాన్ని మాత్రమే చూశాను. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగం అని, ఆ ఎద్దుకు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమైంది కనుక ఆ ఎద్దును తీసుకున్నాను. మరణం గురించి విచారపడకూడదు. మరణం లేకపోతే జననం లేదు అని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో ఎంతో విచారపడుతున్నాను మాత. రైతు యొక్క దుఃఖము మీ హృదయాన్ని కదిల్చి వేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు. అవును, అందుకే ఆవిడ నన్ను ఇక్కడకు పిలిచింది. ఆమెను మళ్ళీ నేను ప్రశ్నించాను. అది మళ్ళీ నేను ఆవిడను ప్రశ్నించాను అంది లేవబోతూ. సీత, మరణం గురించి ఆమె చెప్పింది సత్యం. అయితే ఇది చాలా కష్టమైన పాఠం మాత. ఆమె నన్ను చూడటానికి వెనక్కి తిరిగింది. కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి, మీ నాన్న చనిపోయిన తరువాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి అని అడిగింది. ఆమెకి ఏం చెప్పాలో నాకు తెలియక తల ఊపాను. అయితే ఇప్పుడు నిన్ను నువ్వు నిందించుకున్నావు కదూ, అది మీకు ఎలా తెలుసు మాత? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నవ్వింది. నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు, కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఏ సంబంధమూ లేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానిని ఎవ్వరూ ఆపలేరు. ఈ సంభాషణ చాలా క్లుప్తంగాను సహజంగాను వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లు ఉన్నా అది నాపై గాఢ ప్రభావం చూపింది. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువసార్లు తలుచుకోకపోయినా అప్పటి వరకు నా అపరాధ భావాన్ని కోల్పోలేదు.
ఆ రాత్రి నా గదిలో కూర్చుని ఉండగా సీత నాలోని ఈ భావాలన్నింటినీ మౌనంగా నయం చేసిందని గుర్తించాను. మరి ఈరోజు సీతా విద్యాభ్యాసం ఇంతవరకు ముగించుకుందామండి. మళ్ళీ రేపటి క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి చివరిగా ఈ జ్ఞానాన్ని మనలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా నింపుకోవటానికి లాస్ట్ ఒక 2 minutes ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. చక్కగా సీత చేసిందంతా చూశారు కదా. ప్రకృతి పట్ల, జంతువుల పట్ల తనకి ఏ విధమైన ప్రేమ ఉండేదో, ఎలా ఉండేదో. సరే, మరి రేపటి క్లాస్లో మరికొన్ని తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ధ్యానానికి సిద్ధమవుతూ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. మీ 2 చేతులు కూడా క్రాస్ చేయండి. సారీ, మీ 2 కాళ్ళు క్రాస్ చేయండి. మీ 2 కళ్ళు కూడా క్లోజ్ చేసుకోండి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ సీతా విద్యాభ్యాసంలో జ్ఞానమంతా సంపూర్ణంగా నిండాలని కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతుల్లో విడదీస్తూ ఆ చేతుల రెండు కూడా మీ కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ క్లాస్లో సీత యొక్క విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేసుకుందాం. బుక్ రీడింగ్. థ్యాంక్ యూ.